నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 27/7/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణ మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:35, సూర్యాస్తమయం సాయంత్రం 6:33, తిథులు తదియ రాత్రి 10:41, నక్షత్రం మక సాయంత్రం 4:23, యోగాలు వరియాస రాత్రి తెల్లవారుజామున 3:13, కరణము తైతిల ఉదయం 10:36, గరజ రాత్రి 10:41, రాహుకాలం సాయంత్రం 4:55 నుంచి 6:33, గుళికకాలం మధ్యాహ్నం 3:18 నుంచి 4:55, యమగండం మధ్యాహ్నం 12:04 నుంచి 1:41, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుంచి 12:30, దుర్ముహూర్తం సాయంత్రం 4:49 నుంచి 5:41, అమృతకాలం మధ్యాహ్నం 1:56 నుంచి 3:34, వర్జం రాత్రి తెల్లవారుజామున 12:47 నుంచి 2:28 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వాళ్ళకి ఈ రోజున ఉద్వేగాలు చాలా అధికంగా ఉంటాయి. అంటే ముఖ్యంగా మీ ఆలోచనలు ఎక్కువ శాతం ఎమోషనల్గా ఉండడం అనేది, ముఖ్యంగా సంతానంతో పాటుగా మీ ఆత్మీయులతో ప్రియమైన వ్యక్తులతో వాదోపవాదాలకు వీలైనంతవరకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే కనబడుతుంది. ఆకస్మిక హృదయాందోళన, దానివల్ల అనవసరమైన చికాకులు అధికంగా ఉండే అవకాశం ఉంది కనుక వీలైనంతవరకు ఎవరితోనూ వాదోపవాదాలకు దిగకుండా, అలాగే వీలైనంత వరకు జ్ఞాపక శక్తిని పెంపొందించుకుంటూ మానసికంగా మెడిటేషన్ లాంటివి చేస్తూ స్థిమితంగా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఒకటి, మీరు చేయవలసిన బాధ్యత అయితే ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో కానీ మిత్రులతో కానీ అలాగే బంధువర్గంతో కానీ ఏదైనా ఆకస్మిక కలయిక అయినప్పటికీ కూడా వీలైనంత వరకు అక్కడ మీ మాటే నెగ్గాలి అన్న ఉద్దేశంలో కాకుండా వీలైనంత వరకు ఇతరులు చెప్పేది వింటూ దానికి తగిన విధంగా స్పందిస్తూ బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది ఏర్పడుతుంది. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కృతిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ రోజున గృహ వాతావరణం కానీ సౌకర్యాలు కానీ స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, తల్లి వీటికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా భూమి కొనుగోలుకి సంబంధించి వ్యవసాయ భూములకు సంబంధించిన విషయాల్లోనూ ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం ఉంది. కానీ అది ఘర్షణతో కూడిన ఆలోచనలు అనేవి అధికంగా ఉంటాయి. అంటే మీరు ఏదన్నా భూమి కొనుగోలు అమ్మకాల కోసం ఆలోచిస్తున్నా, లేకపోతే భూమికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయించుకుంటూ దాన్ని ఇంకా ఎవరి దగ్గర నుంచైనా మీరు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నా ఆ విషయంలో కొంత మానసికంగా స్థిమితం అనేది కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ విషయంలో తగిన విధంగా ప్రశాంతతకి భంగం కలగకుండా ఇతరులతో మీరు ఏదైనా దాని గురించి బార్గెనింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ తొందరపడే నిర్ణయాలు తీసుకోకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే దాంతోపాటుగా వాహనాలు నడిపేవారు కూడా దృష్టి జాగ్రత్తగా కేటాయించుకొని దాని పరంగా ముందుకు వెళ్ళినట్లయితే మంచిది. ఎందుకంటే వాహనాలకు సంబంధించిన విషయాల్లో కూడా ఇబ్బందులు కనబడే అవకాశం ఉంది కనుక దానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. అలాగే గృహ వాతావరణం, గృహంలో ప్రశాంతత, అలాగే గృహ సౌఖ్యం వీటికి సంబంధించిన విషయాల్లో కూడా ఉద్వేగాలకు అవకాశం అధికంగా ఉన్న రీత్యా వీళ్ళంతవరకు మౌనం పాటిస్తూ ఉద్వేగాలకి దూరంగా ఉంటూ సమయానికి సరిగ్గా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యనైనా అధిగమించగలుగుతారు. మిథున రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశిలో ఈ మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో వ్యక్తుల సహకారం చాలా బాగుంటుంది. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఈ సహకారం తీసుకున్నా తీసుకోపోయినా అనుకున్న పని అనుకున్న టైంలో చేయడానికి చాలా విశేషంగా మీరు కృషి చేసి ముందుకు పెడతారు. అలాగే పూర్వపు రుణాలు ఏమన్నా ఉన్నా కూడా ఇతరులు ఇవ్వాల్సింది ఏమన్నా ఉన్నా మీకు తీరుతుంది. రావాల్సిన లాభాలు మీ యొక్క భాతృవర్గం, ముఖ్యంగా మీ యొక్క సోదర వర్గంతో మీకు ఆకస్మికంగా ఏదైనా అవకాశాలు వారితో ఏదైనా సపోర్ట్ లాంటిది లభ్యమవ్వడం, అలాగే మీ శక్తి పెరగడం అనేది, దాంతోపాటుగా ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడం, తర్వాత అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి శక్తిని ఉపయోగించి ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా చెప్పచ్చు. కర్కాటక రాశి.
అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? పునరుసు 4వ పదం, పుష్యం 4 పదాలు, ఆశ్లేష 4 పదాలు. కర్కాటక రాశి వాళ్ళకి పౌరుషం అనేది చాలా అధికంగా ఉండడం, స్పీడ్గా నిర్ణయాలు తీసేసుకోవడం, దానివల్ల అతిగా ఆలోచించడం వల్ల బుర్ర సరిగ్గా స్థిమితం లేకపోవడం వల్ల కోపం అనేది అధికంగా ఉండి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే ఇతరులతో కానీ మాట్లాడేటప్పుడు మాటల విషయంలో కఠినంగా కాకుండా కొంత సౌమ్యంగా వ్యవహరించి పనులు సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఆ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. మాట్లాడే ముందు 1-4 సార్లు బాగా ఆలోచించి దాని యొక్క విషయం అప్పుడు మాట్లాడడం వల్ల కూడా చాలా వరకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. రావాల్సిన ధనం చివరిదాకా చేద్దాకా వచ్చి కూడా కొన్నిసార్లు ఏదో కారణాలతో ఆగడం బట్టి కొంత వైరాగ్య భావనలు, కొంత చికాకులు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇతరులతో ఏదైనా ఎక్కడన్నా పెట్టిన పెట్టుబడుల విషయంలో భూమికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, ఏదైనా సరే ఇంతకుముందు పెట్టిన చోట, పెట్టుబడి పెట్టిన చోట వ్యక్తులు ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి సమయానికి ఇవ్వకపోవడమో లేకపోతే ఆ యొక్క ప్రదేశాల్లో వ్యక్తులతో ఏదైనా మోసానికి గురయ్యే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కనుక వీలైనంతవరకు గృహానికి సంబంధించి ఏదైనా ఇబ్బందులు లాంటివి ఎదుర్కొంటున్నట్టే చింతామణి గృహంతో శ్రీమన్నగరనాయక బాగా చేసుకునేటట్టయితే అలాంటి వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి మఖా, పుబ్బ, ఉత్తర సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు. అయితే ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. చాలా ఎమోషన్స్ అనేవి చాలా అధికంగా ఉంటాయి. చాలా తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ ఉద్రేకంగా తీసుకునే నిర్ణయాల వల్ల కొన్నిసార్లు ఆలోచనలు కొంత మీరు ఆశించిన స్థాయిలో ఉండకపోయే అవకాశాలు లాంటివి ఉన్నాయి. సంఘంలో వ్యక్తులతో అంటే మీ యొక్క స్నేహ సంబంధాలు పెంచుకునే విషయంలో కానీ, కొత్త వ్యక్తుల్ని కలుసుకునే విషయంలో కానీ, కొంత ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఎక్కువ శాతం ఖర్చు అనేది అధికంగా కనబడుతుంది. విదేశీ ప్రయాణాలకు కానీ లేకపోతే దూర ప్రదేశాలకు కానీ వెళ్ళడానికి అవకాశాలు మొదలైనవి కూడా కొంతవరకు మీకు అవకాశాలు కనబడుతున్నాయి. కానీ ఆధ్యాత్మిక ధోరణి కన్నా కూడా వైరాగ్య ధోరణి అనేది అధికంగా ఉండడం బట్టి వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకునే విషయంలో ఎమోషన్స్కి ఎక్కువ స్థానం ఇవ్వడం వల్ల అవకాశాలను కోల్పోయే పరిస్థితులు కనబడుతున్నాయి. కనుక వీలైనంతవరకు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఆలోచనని సరిదిద్దుకుంటూ వచ్చిన ఆలోచనని మీ ఆత్మీయుల దగ్గర పంచుకొని దాని ప్రకారం ముందుకెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు మంచివి. అలాగే వ్యాపార సంబంధమైన విషయాల్లో కూడా తగిన విధంగా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే కన్యా రాశిలో మనకి యొక్క ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే ఎవరికన్నా మీరు ఆర్థికంగా సహాయం చేయబోయినా ఓకే, ఆర్థికంగా ఇతరులకు ఎవరికైనా ఇంతకుముందు అప్పు ఇచ్చినట్లయితే ఆ రుణం వసూలు చేసుకోవడం కొంతవరకు కష్టమన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. అలాగే దాంతోపాటుగా ఇక ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులు, మీ యొక్క తోబుట్టువులు కానీ లేకపోతే మీకు ఆత్మీయులైన మిత్రులతో కానీ మీరు మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి వ్యాపార విస్తరణ విషయంలో కావచ్చు, ప్రయాణాలకు సంబంధించిన విషయంలో కావచ్చు, లేకపోతే వారికి ఏదన్నా మీరు దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో వారితో కలిపి తీసుకునే నిర్ణయాల విషయం, భూమికి సంబంధించి ముఖ్యంగా వ్యవసాయ భూములకు సంబంధించి కానీ ఏదైనా వాటికి సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏకపక్షంలో కాకుండా మీ కుటుంబ సభ్యులతో కూడా మీరు నిర్ణయాలు ఆలోచించి తీసుకోవడం అనేది చాలా వరకు మంచిది. అభిప్రాయ భేదాలకి ముఖ్యమైన మీ యొక్క ఆత్మీయులైన మిత్రులతో కానీ తోబుట్టులతో కానీ ఉండే అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు అలాంటి విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. చేతిలో ఉన్న ధనం చివరి మూమెంట్ దాకా ఖర్చు పెట్టేయటం అనేది కాకుండా ఖర్చు విషయాన్ని బాగా నియంత్రించుకుంటూ జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన విషయంలో ఎదుగుదల కనబడుతుంది. భూమికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాలు, దాంతోపాటుగా మీ యొక్క జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులు వీటికి సంబంధించిన విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన లావాదేవీలు, వాటికి సంబంధించిన విషయాలు, వృత్తిలో అభివృద్ధి, దానికి సంబంధించిన ఆర్థిక విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం, దానివల్ల మీరు కొన్ని కీలకమైన ప్రశాంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే మీ యొక్క వృత్తిని దాన్ని ఇంకా పెంపొందించుకోవడానికంటే ఏదైనా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కూడా మీరు ప్రయత్నాలు చేస్తారు. కొంత కన్స్ట్రక్షన్ రంగంలో ఉండే వాళ్ళతో పరిచయాలు కావచ్చు, లేకపోతే ఏదైనా బిజినెస్ పరంగా కొంత ఇదైన వ్యక్తులతో ఈ రోజున మీకు మాటామంతి చర్చలు జరపడం,
కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రోజున ముఖ్యమైన విషయాల్లో, వృత్తికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ అవుతారు. అంటే వృత్తిపరమైన విషయాల్లో మీ కొలీగ్స్తో కానీ, లేకపోతే మీతో పాటు వర్క్ చేస్తూ ఇంకొంత ముందుకు వెళ్ళిన వ్యక్తులు ఎవరన్నా వేరే ప్రదేశాల్లో ఉన్నట్లయితే వారితో కలిపి మీరు ఏదైనా ఒక మీటింగ్లో కలవడం కానీ, మాట్లాడుతున్నప్పుడు కొంత వారితో మాట్లాడి నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్ళ సపోర్ట్ అడగడం కానీ మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే దూర ప్రదేశాల్లో ఉండే మిత్రులని కలవడానికి కూడా అవకాశం అనేది కనబడుతుంది. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు, ఆర్థిక సంబంధమైన విషయాల్లో అభివృద్ధి కొరకు, అలాగే గృహ మార్పు కొరకు, గృహంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం, అంటే మీ యొక్క కుటుంబానికి సంబంధించి ఏదైనా ఈ యొక్క స్థలాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఏదైనా గృహ నిర్మాణానికి సంబంధించి కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద కొంత ఎక్కువ స్థాయిలో దృష్టి కేటాయించడమే కాదు, దానికి సంబంధించిన కీలక చర్చలు చేయడానికి కూడా ఆస్కారం అనేది కనబడుతోంది. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశిలో మూల, పురుషాడు, ఉత్తరాషాఢ ఒకటో పదం. ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగత విషయాలలో, ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయాలు కానీ, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాల్లో కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. మిశ్రమ ఫలితాలకు అవకాశం అనేది అధికంగా ఉంది. అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక పర్యటనలకు కూడా అవకాశం అనేది ఉంది. అలాగే వైరాగ్య భావనలు అనేవి అధికంగా ఉండడం, తండ్రి యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ శాతం మీద దృష్టిని కేటాయించడం, అలాగే ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ కూడా అది మీ ప్రశాంతతను పెంచుకోవడానికి మీరు చేసే కార్యక్రమాల కొరకు ఖర్చులు అనేవి అధికంగా పెడతారు. ఆ నేపథ్యంలో ఏదైనా డొనేషన్స్ లాంటివి ఇవ్వడానికి, లేకపోతే వైరాగ్యంగా కొన్ని ఆలోచనలు చేయడానికి ఆస్కారం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. మకర రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ముఖ్యంగా ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా మీరు మీ ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యమైన పనులు కొంత పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. ఆకస్మికంగా పనులు వాయిదా పడడం, లేకపోతే చివరి మూమెంట్లో ఒకటి అనుకుంటే ఒకటి జరగడం బట్టి కూడా కొంత చికాకులు లాంటివి ఏర్పడడం అనేది, ఆ నేపథ్యంలో అది ముఖ్యమైన స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కానీ, వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఆకస్మికంగా పనులు, అంటే వాటికి సంబంధించిన విషయాల్లో కొంత వాయిదాలు కానీ, లేకపోతే వాటికి సంబంధించి ఏదైనా ఆటంకాలు లాంటివి ఎదురవడం కానీ ఉండడం బట్టి కూడా కొంత చికాకుగా ఉండే అవకాశం ఉంది. గృహానికి సంబంధించి కానీ, లేకపోతే గృహంలో వాతావరణానికి సంబంధించిన విషయంలో కానీ ఎక్కువ శాతం దృష్టి కేటాయించుకుంటూ వాటి గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది అధికంగా కనబడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలు ఏదైనా ఉంటే వాటి విషయంలో మీరు తగిన విధంగా జాగ్రత్త తీసుకుని అవసరమైతే వైద్యులను సంప్రదించడం కూడా చాలా వరకు మంచిది. అలాగే మాటల వల్ల ఇతరులతో అభిప్రాయ భేదాలు రాకుండా కుటుంబ సభ్యులతో కానీ, ఇతరులతో కానీ వీలైనంతవరకు, ముఖ్యంగా మీ ఇన్లాస్ సైడ్ వారితో కూడా ఏదైనా వారు మీ సహాయ సహకారాలు కోరి వచ్చినా, లేకపోతే వారితో మీరు ఏదైనా మీ యొక్క సలహాతో వారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాల విషయంలో కూడా తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అన్నీ అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి మీకు వ్యక్తిగతంగా మీరు తీసుకునే నిర్ణయాలు చాలా స్పీడ్గా ఉండడం, చాలా తొందరగా తీసుకునే నిర్ణయాలు అవ్వడం, కొన్నిసార్లు మీ గురించి మీరు ఆలోచించుకొని వ్యక్తిగత అభివృద్ధి కొరకు ఆలోచించడం వల్ల సంఘంలో మైత్రి బంధాలు కొంతవరకు సడలిపోయే అవకాశం ఉంది. సంఘంలో మీకు చాలా ముఖ్యులైన వారు, మీ ఆత్మీయులు కావచ్చు, లేకపోతే మీ యొక్క కుటుంబం ఎవరైనా సరే, ముఖ్యులైన అందరితో కూడా వారికి కూడా కొంత సమయాన్ని కేటాయిస్తూ వారికి ఏదైనా సహాయ సహకారాలు అందించవలసిన పరిస్థితులు లాంటివి కూడా కొంతవరకు కనబడుతున్నాయి. అలాగే పోటీ పరీక్షల కోసం విద్యార్థులు ప్రిపేర్ అయ్యి ఆ విషయంలో కొంత వాళ్ళు చురుకుగా పాల్గొనడానికి అవకాశం అనేది ఉంది. అలాగే విద్యాపరమైన విషయాలతో పాటుగా ప్రయాణాలకు సంబంధించిన విషయాలు కానీ, క్రీడకు సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం ఉంది. కానీ చివరి నిమిషంలో అది వైరాగ్యానికి దారి తీయకుండా చేస్తున్న దాని మీద సరైన దృష్టి కేటాయించి అనుకున్న ఫలితాలు పొందడానికి తగిన విధంగా శ్రద్ధ, శ్రమ కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే వినాయకుడికి సంబంధించిన స్తోత్రాలు కానీ, వినాయకుడికి సంబంధించిన దేవాలయ సందర్శన కానీ మంచిది. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశిలో అతి ప్రధానంగా మనకి పూర్వపద 4వ పాదం, ఉత్తరపద 4 పాదాలు, రేవతి 4 పాదాలు. మీనరాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగతంగా కొంత రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు.
అలాగే శక్తితో చురుకుగా ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నాలు చేస్తారు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి ఉత్సాహంగా డెసిషన్ తీసుకుంటారు. అలాగే మీ యొక్క మాట విలువ పెరుగుతుంది, చాలా చురుకుగా ఆలోచనలు చేస్తారు. అలాగే తండ్రి యొక్క సహకారం అనేది మీకు లభ్యమవుతుంది. తోబుట్టువులతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంతానవర్గం మీకు సహకరిస్తుంది. అలాగే శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని తీసుకున్నట్టయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం అయితే, దాంతోపాటుగా మీకు అవకాశము, ఆసక్తి, సమయము అన్నీ కూడా అనుకూలంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున సూర్యనారాయణ స్వామికి సంబంధించిన శ్లోకాలు పఠించడం కానీ, అలాగే ఆదిత్య హృదయం కానీ, అలాగే సూర్యనారాయణ స్వామికి సంబంధించిన నమస్కారం అంటే సూర్య నమస్కారాలు లాంటిది చేసినా కూడా అంటే అది మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాలు ఇచ్చింది కాబట్టి ఆరోగ్యకారకుడు సూర్యనారాయణ స్వామి కాబట్టి సూర్యనారాయణ స్వామికి సంబంధించిన ఇది చేసినా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మీకు అవకాశం ఉన్నట్లయితే ఈ రోజున శివాలయ సందర్శన కూడా చాలా వరకు చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. కనుక మీకు గనక అవకాశం ఉన్నట్లయితే ఈ కార్యక్రమాలు చేసుకున్నట్లయితే మీకు గోచారీత్యా ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే వాటి తగిన పరిహారాలుగా మీరు మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం. అలాగే వ్యక్తిగత జాతకంలో ఎదురవుతున్న సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే దానికి సంబంధించిన దశలు అంతర్దశలకు సంబంధించిన పరిహారాలు ఆల్రెడీ మీరు పాటిస్తూ ఉంటారు కనుక గోచారీత్యా చెప్పుకునే చిన్న చిన్ని సమస్యలకు తగిన పరిహారాన్ని ఏ రోజుకు ఆ రోజు వ్యక్తిగత దైవ ప్రార్థనతో కానీ, లేకపోతే మనం ఇప్పుడు చెప్పుకున్న శ్లోకాలు కానీ, లేకపోతే విన్నా చేసుకున్నా ఏదైనా మంచి ఫలితాన్ని ఇస్తుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. నేటి విశిష్టత. నేటి విశేషంలో ఈ రోజున హరియాలి తీజ్ అంటారు. అంటే మనకి దీన్ని చోటీ తీజ్ అంటారు, అలాగే సావన్ తీజ్ అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి దీనికి. అంటే అది శ్రావణ మాసం మొదలైన తర్వాత 3వ రోజుగా దీన్ని చేసుకుంటూ ఉంటారు. దీన్ని డిఫరెంట్ ప్లేసెస్లో అటు ఉత్తరప్రదేశ్ కానీ, ఇటు పక్కన మనకి మధ్యప్రదేశ్లో కానీ, లేకపోతే ఇంకా మనకి చండీగఢ్, తర్వాత రాజస్థాన్, తర్వాత బీహారు, జార్ఖండ్ అంటే నార్త్లో ఎక్కువ విశేషంగా దీని గురించి చేసుకుంటారు. అసలు ఈ హరియాలి తీజ్, అసలు తీజ్ అనేది 3 రకాలుగా చెప్తారు. ఒకటి హరియాలి తీజ్ అనేది, కత్రీజ్ అనేది ఒకటి, ఇక మూడోదేమో హరియాలి తీజ్ అంటే 3 రకాల తీజులు వస్తాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకునేది హరియాలి తీజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. హరియాలి అంటేనే ఆ మాటలోనే గ్రీనరీ అంటే చక్కటి ఆకుపచ్చ రంగుతో విశేషంగా ఇప్పుడు మనకి ఇది వచ్చేదే వర్షాకాలంలో కాబట్టి ఈ పండుగలన్నీ కూడాను ఇక్కడ గ్రీనరీ అనేది అంటే ఏంటి, పచ్చని పొలాలు, అభివృద్ధి, ఆ వర్షాల వల్ల పంట పొలాలు అభివృద్ధి చెందుతూ మంచిగా పూలు పుష్పాలన్నీ కూడా వికసిస్తూ, అలాగే ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మనం పెంపొందించుకోవడానికి వీలుగా దానికి అనుకూలమైన ఆహారాన్ని తీసుకుంటూ దానితో పాటుగా ఆధ్యాత్మికతను పెంచుకుంటూ భగవంతుణ్ణి ప్రార్థన చేసుకోవడం. అయితే ఈ హరియాలి తీజ్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఆకుపచ్చటి యొక్క హరిత ప్రదేశంగా దీన్ని మాట్లాడుకునేటప్పుడు హరియాలి తీజులో ప్రధాన భాగం ఏంటంటే ఈ రోజును వాళ్ళు ఎలా చేస్తారంటే ఈ యొక్క శివుడు పార్వతి యునైట్ అయినట్టుగా అంటే ఆయన కోసం ఆవిడ ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి ఆయననే భర్తగా ఆవిడ సంపాదించాలి అని భావించినప్పుడు అన్ని సంవత్సరాలు ఆవిడ యొక్క ఆ పూజ, ఆవిడ జపం, తపం అన్నిటినీ కూడా చూసి శంకరుడు ఆవిడ్ని వివాహం ఆడడానికి అంగీకరించిన సమయంగా కూడా దీన్ని చెప్తారు. అందుకనే హరియాలి తీజులో ప్రధానంగా ఏం చేస్తారంటే శివపార్వతులు ఇద్దరిని కూడా పూజ చేయడం అనేది ప్రధానంగా చేస్తారు నార్త్లో. అయితే ఈ శివపార్వతులతో పూజ చేయడంతో పాటుగా దీనికి ఉండే విధి విధానాలు అంటే కొంత దీని యొక్క ఫోకసింగ్ అనేది ఎలా ఉంటుందన్న విషయాన్ని కొంత చెప్దాం. అంటే దీనికి సంబంధించిన విషయంలో ఏంటంటే అతి ప్రధానంగా దీంట్లో కొన్ని రకాలైన పార్ట్లు ఉంటాయి. అంటే ముందుగా ఏంటంటే పెళ్లి కాని వాళ్ళు ఏంటంటే మంచి భర్త లభించడానికి అమ్మాయిలందరూ చేస్తారు ఈ పూజా విధానం వాళ్ళు. ఇక పెళ్ళైన స్త్రీలు భర్త యొక్క శ్రేయస్సు కోసం, ఆరోగ్యం కోసం, అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క అన్యోన్యత కోసం చేసేది కూడా ఈ హరియాలి తీజ్ అనేది చేస్తారు. అంటే వీళ్ళందరి యొక్క ఫోకస్ ఏంటంటే ముఖ్యంగా శివపార్వతుల్ని ప్రార్థించటం, వారిని పూజించటం, వారి యొక్క ఆశీస్సులు అందుకోవడానికి వాళ్ళు ఇది చేయడం. ఎలాగైతే అమ్మవారు శివుడి కోసం తపస్సు చేసి శివుణ్ణి తన భర్తగా పొందడానికి ఆవిడ ప్రయత్నం చేసిందో అదేవిధంగా ఈ రోజున చాలామంది నార్త్లో నిర్జల ఏకాదశికి ఎలాగైతే వాటర్ ఒక డ్రాప్ కూడా తాకుండా ఉపవాసం ఉంటారు పొద్దున్న సాయంత్రం దాకా, వీళ్ళు ఇక్కడ ఈ విధానాలు కూడా పాటించే వాళ్ళు ఉంటారు. అంటే అంతలా స్ట్రిక్ట్గా చేసి ఆ చంద్రోదయం తర్వాత వాళ్ళు పూజని ఇది చేస్తారు. అలాగే ఇందులో ఇంకా భాగంగా ఏంటంటే ముఖ్యంగా ఈ రోజున మనకి ఇది కొత్త కర్వా చౌత్ అనే పూజకి దగ్గరగా ఉంటుంది కొంతవరకు ఇది కూడా మనకి. అయితే ఈ రోజున వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా శృంగార్ అంటారు. శృంగార్ అంటే ఏంటంటే ఆడపిల్లలకి సంబంధించిన గోరింటాకు, మెహందీ అని చెప్తారు వాళ్ళు, గోరింటాకు, తర్వాత అందమైన వస్త్రాలు,
బట్టలతో పాటుగా చక్కటి స్త్రీలకు సంబంధించిన కుంకుమ, వాళ్ళు ఉపయోగించుకునే చక్కటి వస్తువులన్నీ కూడా అన్నీ కలిపి ఒక చక్కటి బాక్స్లో పెట్టి దాన్ని అమ్మాయిలకి అత్తగారింట్లో వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. వాళ్ళు చేస్తారు, వీళ్ళు కూడా ఇస్తారు. భయ అని చెప్పి వీళ్ళు కూడా చేసేది కూడా ఉంటుంది. అయితే ఇది తల్లిగారు అమ్మాయిలకి అన్ని గిఫ్ట్గా ఇస్తారు. అలాగే వీళ్ళు వెళ్ళి ముందు తల్లి దగ్గర ఉండడం, ఉన్న తర్వాత ఇది ఫస్ట్ చాలా గ్రాండ్గా చేస్తారనమాట ఈ పండుగని వాళ్ళు. దాంట్లో అమ్మాయిలకు సంబంధించిన వస్తువులన్నీ, ఆ గోరింటాకు కానీ, గాజులు కానీ, కుంకుమ, కాటుక అన్నీ కూడా అందులో అన్నీ చక్కగా ఉంటాయి. అవన్నీ ఇస్తారు. ఇవన్నీ చక్కగా అలంకరించుకొని వీళ్ళందరూ కూడా మంచిగా మెహందీ పెట్టుకొని, ఆ మెహందీ కూడా మనకి ఆకుపచ్చటి దాంతో రుబ్బి చేసేదే కనుక అదేంటంటే ఎర్రగా, అది ఎంత చక్కగా పండితే అంత చక్కగా చూసుకునే భర్త లభిస్తాడు. వాళ్ళ విశ్వాసాలు అలా మాట్లాడుకుంటూ అమ్మాయిలందరూ చక్కగా కర్వా చౌతులో ఎలాగైతే ఉయ్యాలు ఊగుతారో అలాగే మర్రి చెట్టును ప్రార్థన చేయడం, మర్రి చెట్టుకి వెళ్ళి ఊడలుకి వాళ్ళు ఉయ్యాలలు ఊగడం లాంటిది. అలాగే చక్కగా అమ్మాయిలందరూ కూడా వాళ్ళ యొక్క ఫ్రెండ్స్తో కలిసి ఈ రోజున పొద్దునుంచి సాయంత్రం దాకా రకరకాల పూలతో అమ్మవారిని ఇది చేయడం అనేది ఇది హరియాలి తీజులో ప్రధానంగా చెప్తారనమాట. ఈ హరియాలి తీజుని ఇలా చేసుకొని దానికి సంబంధించి ప్రత్యేకంగా షగేలి అని ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని కూడా, ఒక స్వీట్ని తయారు చేస్తారు వాళ్ళు. అది కూడా ఈ అమ్మాయిలకి ఇస్తారు. అలాగే భయ అనే ఇంకొకటి ఉంటుంది, అది అత్తగారి వాళ్ళకి కూడా వీళ్ళు ప్రజెంటేషన్లో ఇస్తారనమాట. అంటే ఏదేమైనా దీని యొక్క విధానం ఏంటంటే ఈ హరియాలి తీజులో అమ్మవారిని పూజ చేయాలి, అమ్మవారి ఆశీస్సులు పొందాలి. అలాగే శంకరుడిని ఎలాగైతే అమ్మవారు పొందారో వాళ్ళు కూడా అలాంటి మంచి భర్తని పొందాలి. లేదా ఆల్రెడీ పొందిన భర్త యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందరూ కలకలలాడుతూ ఉండాలి. దీంట్లో కుటుంబ సభ్యులతోనూ అందరితోనూ కలిసి ముందుకు వెళ్ళడానికి రకరకాల విధానాల్లో వాళ్ళు ఇలా చేసుకుంటూ ముందుకు పెడతారు. కాబట్టి దీన్ని హరియాలి తీజ్ అని, ముఖ్యంగా దీని యొక్క ఇంపార్టెన్స్ మనకి ఎక్కువ ఇక్కడ బంకీ బిహారీ టెంపుల్ అని చెప్పి మనకి బృందావనం ఉంది కదా, అక్కడ అనేక రకాల వేల పూలతో అక్కడ ఇది చేస్తారు. ముఖ్యంగా కృష్ణ మందిరాల్లో చాలా చాలా ఎక్సలెంట్గా కూడా చేస్తారు ఈ యొక్క హరియాలి తీజ్ అనేది. కాబట్టి హరియాలి తీజ్ అనేది ఆడపిల్లలకి ఒక రకంగా కర్వా చౌత్ లాంటిది, అందరి యొక్క డెవలప్మెంట్ కొరకు వాళ్ళు చేస్తారు అన్నమాట. ఇది నమస్కారం. మరి చూసారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.